ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా ఆక్షన్ అవుట్ సైడ్ ఇండియాలో జరగనుంది. ఇవాళ దుబాయ్లో మధ్యాహ్నం 1కి ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో మనం 2024 మినీ ఆక్షన్కి ముందు ప్రజెంట్ 10 టీంలకు ఉన్న ఇష్యూస్ మరియు ఏ రిక్వైర్మెంట్స్ కావాలో, అలాగే ఆక్షన్లో ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్ ప్రజెంట్ సిఎస్కే వద్ద మినీ ఆక్షన్ కోసం 31,40,00,000 పర్స్ అమౌంట్ ఉంది. మొత్తం 6 ప్లేయర్స్ని కొనుక్కునే ఛాన్స్ ఉండగా ఓవర్సీస్ ప్లేయర్స్ని 3 కొనుక్కోవచ్చు. లాస్ట్ సీజన్లో భారీ ప్రైస్ పెట్టి కొన్న స్టోక్స్ని ఈ ఆక్షన్కి ముందు రిలీజ్ చేయడంతో ఆక్షన్లో మంచి ప్లేయర్స్ని కొనుగోలు చేయడానికి చాలా పర్స్ అమౌంట్ ఉంది. సో స్టోక్స్కి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్గా ఒక మంచి ప్లేయర్ని తీసుకోవాలి. మిడిల్ ఆర్డర్లో స్పిన్ని బాగా ఆడగలిగిన రాయుడు రిటైర్డ్ అవడంతో సిగ్నిఫికెంట్ బ్లోగా చెప్పొచ్చు. రాయుడు ప్లేస్ని రీప్లేస్ చేయడానికి సిఎస్కే ఆక్షన్లో ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని టార్గెట్ చేస్తారు. లాస్ట్ సీజన్లో పతిరానా టైటిల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన ప్రతి గేమ్కి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. సిఎస్కే ఎక్కువగా ఫారెన్ పేస్ బౌలర్స్ని రిలీజ్ చేశారు కాబట్టి ఆక్షన్లో పతిరానాకి తోడుగా ఓవర్సీస్ పేస్ బౌలర్ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు సిఎస్కే మినీ ఆక్షన్లో టార్గెట్ చేసే పాసిబుల్ ప్లేయర్స్ మనీష్ పాండే, జోస్ హేజిల్వుడ్, గిరాల్ కోహ్లీ, డారెల్ మిచెల్, డానియల్ శామ్స్, జేసన్ హోల్డర్, హర్షల్ పటేల్, శార్దుల్ ఠాకూర్, షారుఖ్ ఖాన్, హర్విక్ దేశాయ్. నెంబర్ 2 గుజరాత్ టైటాన్స్ ప్రజెంట్ గుజరాత్ వద్ద అందరికంటే ఎక్కువ పర్స్ అమౌంట్ 35,15,00,000 ఉంది. మొత్తం 8 ప్లేయర్లని కొనుక్కునే ఛాన్స్ ఉండగా ఓవర్సీస్ ప్లేయర్స్ని 2 కొనుక్కోవచ్చు. స్కిప్పర్ హార్దిక్ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తారో చూడాలి. న్యూ కెప్టెన్గా గిల్ని అనౌన్స్ చేసిన హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ ప్లేస్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. నెంబర్ 4 ఆర్ నెంబర్ 5 పొజిషన్లో బ్యాటింగ్ బౌలింగ్ చేసే ఇండియన్ ఆల్రౌండర్స్ కూడా ఎక్కువగా లేరు. సో ఈ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఓవర్సీస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని టార్గెట్ చేస్తారు. ప్రజెంట్ జీటీ స్క్వాడ్లో వృద్ధిమాన్ సాహా రూపంలో ఒకే ఒక ఇండియన్ వికెట్ కీపర్ ఉన్నాడు. ఓవర్సీస్ ప్లేయర్స్ని కేవలం 4 ప్లేయర్లను మాత్రమే ఆడిస్తారు కాబట్టి మాథ్యూ వేడ్ని ప్లేయింగ్ 11లో ఆడించడం కొంచెం కష్టం. సో ఒక ఇండియన్ వికెట్ కీపర్ని బ్యాకప్గా ట్రై చేస్తారు. అలాగే స్క్వాడ్లో ప్రజెంట్ జోస్వా లిటిల్ ఒక్కడే ఓవర్సీస్ పేస్ బౌలర్ ఉన్నాడు. ప్రజెంట్ జీటీకి కేవలం 2 ఓవర్సీస్ ప్లేయర్స్ని మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఈ యాక్షన్కి హై పర్స్ అమౌంట్ ఉంది కావున డెఫినెట్లీ స్టార్క్, హేజిల్వుడ్, కమిన్స్ లాంటి హై ప్రొఫైల్ బౌలర్స్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు జీటీ మినీ యాక్షన్లో టార్గెట్ చేసే పాసిబుల్ ప్లేయర్స్ మిచెల్ స్టార్క్, జోస్ హేజిల్వుడ్, జాయ్ రిచర్డ్సన్, డ్వేన్ జాన్సన్, లాకీ ఫెర్గుసన్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, శార్దుల్ ఠాకూర్, హర్విక్ దేశాయ్. నెంబర్ 3 లక్నో సూపర్ జైంట్స్ ప్రజెంట్ లక్నో వద్ద మినీ యాక్షన్ కోసం అందరికంటే తక్కువ పర్స్ అమౌంట్ 13,15,00,000 మాత్రమే ఉంది. ఓవరాల్గా 6 ప్లేయర్స్ని కొనుక్కునే అవకాశం ఉండగా ఫారెన్ ప్లేయర్స్ని 2 కొనుక్కోవచ్చు. రాజస్థాన్ నుండి దేవదత్ పడికల్ను ట్రేడ్ ద్వారా తీసుకోవడంతో రీసెంట్గా కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడుతారని చెప్పడంతో ఓపెనింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉన్న బ్యాకప్ మిడిల్ ఆర్డర్ ఇండియన్ బ్యాటర్ కోసం టార్గెట్ చేస్తారు. యష్ ఠాకూర్, మోసిన్ ఖాన్ లాంటి ప్రామిసింగ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్న స్ట్రాంగ్ చేయడం కోసం ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ పేస్ బౌలర్ని టార్గెట్ చేస్తుంది. లక్నోకి ఎక్కువ పర్స్ అమౌంట్ లేదు కాబట్టి ఆక్షన్లో తక్కువ పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకసారి ఎల్ఎస్జీ టార్గెట్ చేసే పాసిబుల్ ప్లేయర్ చూసుకుంటే హర్షల్ పటేల్, చేతన్ సకారియా, కార్తిక్ త్యాగి, జోస్ హేజిల్వుడ్, జాయ్ రిచర్డ్సన్, ప్రియాంక్ గర్గ్, సర్ఫరాజ్ ఖాన్, శార్దుల్ ఠాకూర్. నెంబర్ 4 పంజాబ్ కింగ్స్ ప్రజెంట్ పంజాబ్ వద్ద మినీ యాక్షన్ కోసం 29,10,00,000 పర్స్ అమౌంట్ ఉంది. ఓవరాల్గా 8 ప్లేయర్లను కొనే ఛాన్స్ ఉండగా ఫారెన్ ప్లేయర్స్ని 2 కొనుక్కోవచ్చు. పంజాబ్కి స్క్వాడ్లో ధావన్ తప్ప క్వాలిటీ ఇండియన్ బ్యాటర్స్ లేకపోవడం పెద్ద కన్సర్న్గా చెప్పొచ్చు. సో ఒక క్వాలిటీ ఇండియన్ బ్యాటర్ని టార్గెట్ చేస్తారు. అలాగే బనుకా రాజపక్సను రిలీజ్ చేశారు కావున ఒక ఓవర్సీస్ బ్యాట్స్మెన్ని కొంటారు. అలాగే రాహుల్ చాహర్ రూపంలో ఒకే ఒక రిస్ట్ స్పిన్నర్ స్క్వాడ్లో ఉన్నాడు కావున మరో క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్ని కొనొచ్చు. మరియు హర్షదీప్ సింగ్ కాకుండా స్క్వాడ్లో ఒక్క ఎక్స్పీరియన్స్ ఇండియన్ సీమర్ లేడు. సో ఇండియన్ సీమర్ని కూడా పంజాబ్ మినీ యాక్షన్లో టార్గెట్ చేస్తుంది. ఒకసారి పంజాబ్ టార్గెట్ చేసే పాసిబుల్ ప్లేయర్స్ చూసుకుంటే శివం మావి, చేతన్ సకారియా, హ్యారీ బ్రూక్, శార్దుల్ ఠాకూర్, మనీష్ పాండే, హర్షల్ పటేల్, రాచిన్ రవీంద్ర. నెంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్ ప్రజెంట్ కేకేఆర్ వద్ద మినీ యాక్షన్ కోసం 32,70,00,000 పర్స్ అమౌంట్ ఉంది. ఓవరాల్గా 12 ప్లేయర్లని కొనే అవకాశం ఉండగా ఓవర్సీస్ ప్లేయర్స్ని 4 కొనుక్కోవచ్చు. కేకేఆర్కి స్ట్రాంగ్ ఇండియన్ కోర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్స్గా గుర్బాస్, జేసన్ రాయ్ ఉన్న కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారు. సో ఆక్షన్లో మరొక ఓవర్సీస్ ఓపెనర్ కోసం టార్గెట్ చేయొచ్చు. బౌలింగ్లో రసల్ తప్ప ఒక్క ఎక్స్పీరియన్స్డ్ పేస్ బౌలర్ లేడు. సో ఆక్షన్లో మల్టిపుల్ పేసర్ని కొనే అవకాశం ఉంది. గుర్బాస్ రూపంలో
డెసిగ్నేటెడ్ కీపర్ స్క్వాడ్లో ఉన్నా కానీ ఒక సాలిడ్ ఓవర్సీస్ కీపర్ అండ్ లోకల్ వికెట్ కీపర్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కేకేఆర్ ఆక్షన్లో టార్గెట్ చేసే పాసిబుల్ ప్లేయర్ చూసుకుంటే రాచిన్ రవీంద్ర, కేఎస్ భరత్, ఫిల్ సాల్ట్, జోస్ ఇంగ్లీష్, కుశాల్ మెండిస్, గెరాల్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్, దిల్షాన్ మధుశంక, మిచెల్ స్టార్క్, క్రిస్ వోక్స్, హర్షల్ పటేల్, శార్దుల్ ఠాకూర్, చేతన్ సగారియా, శివం మావి, హార్విక్ దేశాయ్. నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. డీసీకి మినీ యాక్షన్ కోసం 28,95,00,000 పర్స్ అమౌంట్ ఉంది. ఓవరాల్గా 9 ప్లేయర్లని కొనే ఛాన్స్ ఉండగా ఓవర్సీస్ ప్లేయర్స్ని 4 కొనొచ్చు. ఇప్పటికి కూడా 2024 ఐపీఎల్లో పంత్ కీపింగ్ చేస్తాడా లేదా అనేది డౌట్గానే ఉంది. సో అభిషేక్ పోరల్ కాకుండా ఇంకో కీపర్ అయితే కావాలి. సరైన ఫినిషర్ లేకపోవడం ఢిల్లీకి బిగ్గెస్ట్ ప్రాబ్లం అయింది. ఇలాగో వికెట్ కీపర్ కూడా కావాలి కాబట్టి జోస్ ఇంగ్లీష్ ఒక మంచి ఆప్షన్ అవుతాడు. అలాగే బ్యాకప్ ఓవర్సీస్ ఓపెనర్తో పాటు బ్యాకప్ ఓవర్సీస్ పేసర్ కోసం ఢిల్లీ డెఫినెట్లీ టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఆక్షన్లో టార్గెట్ చేసే పాసిబుల్ ప్లేయర్స్ చూస్తే జోస్ ఇంగ్లీష్, షారుఖ్ ఖాన్, ట్రావిస్ హెడ్, హ్యారీ బ్రూక్, కుశాల్ మెండిస్, అల్జారీ జోసఫ్, షై హోప్, శామ్ బిల్లింగ్స్, శార్దుల్ ఠాకూర్, గెరాల్ కోహ్లీ. నెంబర్ 7 ముంబై ఇండియన్స్. ప్రజెంట్ ముంబై వద్ద ఆక్షన్కి 17,75,00,000 పర్స్ అమౌంట్ ఉంది. మొత్తం 8 ప్లేయర్లని కొనే అవకాశం ఉండగా ఓవర్సీస్ ప్లేయర్స్ని 4 కొనొచ్చు. హార్దిక్ మళ్ళీ ముంబైకి రావడంతో చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ స్పిన్ డిపార్ట్మెంట్లో వీక్నెస్ ఉంది. పీయూష్ చావ్లా మరియు కుమార్ కార్తికేయ రూపంలో 2 స్పిన్నర్స్ ఉన్న చావ్లా ఏజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అన్ని మ్యాచెస్ ఆడే ఫిట్నెస్ ఉండకపోవచ్చు. సో వనిందు హసరంగా కోసం గట్టిగా ట్రై చేస్తారు. అలాగే డొమెస్టిక్ క్రికెట్ నుండి ఒక బ్యాకప్ ఓపెనర్ కోసం వెళ్ళొచ్చు. స్క్వాడ్లో బెహ్రెండాప్ తప్ప రిమైన్ ఓవర్సీస్ పేస్ బౌలర్స్ అందరినీ రిలీజ్ చేశారు. సో 1 లేదా 2 పేస్ బౌలర్స్ని కొనాల్సి ఉంది. బట్ ముంబైకి ఉన్న లో బడ్జెట్లో అన్ని రిక్వైర్మెంట్స్ ఫిల్ చేయడం పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఒకసారి ముంబై మినీ యాక్షన్లో టార్గెట్ చేసే పాసిబుల్ ప్లేయర్ చూసుకుంటే వనిందు హసరంగా, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, అల్జారీ జోసఫ్, గెరాల్ కోహ్లీ. నెంబర్ 8 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్రజెంట్ ఆర్సీబీ వద్ద మినీ యాక్షన్ కోసం 23,25,00,000 పర్స్ అమౌంట్ ఉంది. మొత్తం 6 ప్లేయర్లని కొనే అవకాశం ఉండగా ఓవర్సీస్ ప్లేయర్స్ని 3 కొనుక్కోవచ్చు. జోస్ హేజల్వుడ్, హసరంగా, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్ లాంటి బౌలర్స్ను రిలీజ్ చేశారు. సో ఆక్షన్లో ఆర్సీబీకి ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్తో పాటు ఒక స్పిన్నర్ని టార్గెట్ చేయనున్నారు. ఇప్పుడు ఆర్సీబీ మినీ యాక్షన్ కోసం టార్గెట్ చేసే పాసిబుల్ ప్లేయర్స్ మిచెల్ స్టార్క్, గెరాల్ కోహ్లీ, దిల్షాన్ మధుశంక, ప్యాట్ కమిన్స్, లాకీ ఫెర్గూసన్, ముజిబుర్ రెహమాన్, అడిల్ రషీద్, అఖిల్ హుస్సేన్. నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ టీంకి మినీ యాక్షన్ కోసం 14,50,00,000 పర్స్ అమౌంట్ ఉంది. మొత్తం 8 ప్లేయర్లని కొనే అవకాశం ఉండగా ఓవర్సీస్ ప్లేయర్స్ని 3 కొనుక్కోవచ్చు. రాజస్థాన్ టీం ఆల్మోస్ట్ అన్ని బేసెస్ని కవర్ చేసి స్ట్రాంగ్ బౌలింగ్ సైడ్గా ఉంది. సో ఉన్న లో బడ్జెట్లో బ్యాకప్ ఆల్రౌండర్స్ అండ్ ఇండియన్ బ్యాటర్స్ని కొని స్క్వాడ్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకుంటారు. ఓపెనింగ్లో బట్లర్ లాంటి ప్లేయర్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. 2024 ఐపీఎల్కి ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఫుల్ అవైలబుల్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో బ్యాకప్గా మరో ప్లేయర్ని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్ఆర్ ఆక్షన్లో టార్గెట్ చేసే పాసిబుల్ ప్లేయర్స్ రాచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, రేలీ రూసో, హ్యారీ బ్రూక్, మైకెల్ బ్రాస్వెల్, టామ్ కరన్, దాసున్ షనాకా, డేనియల్ శామ్స్. నెంబర్ 10 సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్కి మినీ యాక్షన్ కోసం 34 కోట్ల పర్స్ అమౌంట్ ఉంది. ఓవరాల్గా 6 ప్లేయర్లని కొనే అవకాశం ఉండగా ఓవర్సీస్ ప్లేయర్స్ని 3 కొనుక్కోవచ్చు. ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ స్క్వాడ్ కలిగి ఉన్న మినీ యాక్షన్కి ముందు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్లో ఓపెనింగ్ కాంబినేషన్లో చాలా పేర్స్ చేంజ్ చేశారు. బట్ పర్ఫెక్ట్ కాంబో సెట్ అవ్వలేదు. సో ఓపెనింగ్ పొజిషన్లో ఓవర్సీస్ బ్యాట్స్మెన్ కోసం టార్గెట్ చేస్తారు. అలాగే రషీద్, అఖిల్ హుస్సేన్ 2 స్పిన్నర్స్ను రిలీజ్ చేశారు కాబట్టి ఒక ఓవర్సీస్ స్పిన్నర్ని కూడా టార్గెట్ చేస్తారు. అలాగే హై పర్స్ అమౌంట్ ఉంది కావున ఒక ఓవర్సీస్ పేస్ బౌలర్ కోసం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ఎస్ఆర్హెచ్ మినీ యాక్షన్లో టార్గెట్ చేసే పాసిబుల్ ప్లేయర్స్ రాచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, మిచెల్ స్టార్క్, వనిందు హసరంగా, గెరాల్ కోహ్లీ, ట్రావిస్ హెడ్, ఇస్సోది, కేశవ్ మహారాజ్, షారుఖ్ ఖాన్.